విజయ్ దేవరకొండ రష్మిక పెళ్లి అంటూ గత కొన్నేళ్లుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. ఇద్దరు కూడా డేటింగ్ లో ఉన్నారని నెటిజన్లు ఎన్నోసార్లు ఎన్నో హింట్లతో దొరకపట్టేశారు. వీరిద్దరు కూడా కావాలనే అలా హింట్లు వదిలేస్తున్నారని కూడా అంతా అనుకున్నారు. ఇక ఈ రష్మిక పెళ్లి మీద అన్స్టాపబుల్ షోలో మాట్లాడుకున్నారు. రష్మిక అంటే బాలయ్యకి క్రష్ అన్న సంగతి తెలిసిందే. ఇక ఈ షోలో రష్మిక పెళ్లి గురించి మాట్లాడుతూ నాగవంశి నోరు జారేశాడు. రష్మిక విజయ్ పెళ్లి గురించి సోషల్ మీడియాలో వచ్చే వార్తలు నడిచే చర్చలో అందరికీ తెలిసిందే. వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని అందరికీ అర్థం అవుతూనే ఉంటుంది. వీరిద్దరూ వదిలే ఫోటోల్లో బయట కనిపించే తీరుల్లోనే ఎన్నో హింట్లు వదులుతూ ఉంటారు. కానీ ఇంతవరకు వీరిద్దరూ తమ బంధాన్ని అధికారికంగా ప్రకటించలేదు. బాలయ్య అన్స్టాపబుల్ షోలోనే రష్మిక పెళ్లి అంటూ మాట్లాడేసుకున్నారు. అంటే ఇండస్ట్రీలో రష్మిక పెళ్లి గురించి చర్చలు జరుగుతున్నాయని అర్థమవుతుంది. ఇక రష్మిక పెళ్లి అని టాక్ అంటూ బాలయ్య అడిగితే నాగవంశి సమాధానం ఇచ్చాడు. తెలుగు హీరోతోనే పెళ్లి అంటున్నారు, కానీ ఆ హీరో ఎవరనేది చెప్పడం లేదు అని నాగవంశి అన్నాడు. ఆమె నీకు చెప్పడం లేదా, కాస్త లీక్ చేయొచ్చు కదా అని బాలయ్య నాటిగా అడుగుతాడు. ఆమె ఏం చెప్పలేదు, నాకు హీరో నుంచి హింట్లు వస్తున్నాయి అని నాగవంశి నోరు జారాడు. అంటే నీకు ఆ హీరో ఎవరో తెలుసు కదా అని తమన్ ఇరికించేశాడు. దీంతో నాగవంశి అలా నోరు జారేశాడు. దీంతో అది విజయ్ అని చెప్పకనే చెప్పినట్లు అయింది. ఇప్పుడు విజయ్ తోనూ నాగవంశి సినిమా చేస్తున్నాడు. ఈ ప్రయాణంలోనే నాగవంశి ఈ విషయాన్ని గమనించి ఉండొచ్చు. కానీ రష్మిక విజయ్లు మాత్రం ఇప్పటికీ తమ ప్రేమను బహిరంగంగా ప్రకటించలేదు. పెళ్లి గురించి గుడ్ న్యూస్ చెప్పడం లేదు. టైం వచ్చినప్పుడు అన్ని చెబుతాను అని, దేనికైనా ఓ సందర్భం రావాలి కదా అంటూ విజయ్ మాట్లాడుకొచ్చిన సంగతి తెలిసిందే. విజయ్ ప్రస్తుతం గౌతమ్ తిన్ననూరితో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా మార్చిలో వస్తుందా లేదా అన్నది డౌట్గానే ఉంది. ఇక మరోవైపు రష్మిక ది గర్ల్ ఫ్రెండ్ అంటూ రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో పనిచేస్తుంది. అసలే రష్మిక ఇప్పుడు యానిమల్, పుష్ప 2 అంటూ నేషనల్ లెవెల్లో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే.